బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల వరుస పరాజయాలతో అయోమయంలో పడ్డ మహేష్ అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తో మరింత టెన్షన్ పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ టెన్షన్ అతి జాగ్రత్తగా మారి మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న భరత్ అనే నేను మూవీపై ప్రభావం చూపెడుతోందని అంటున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈ సంక్రాంతికి కూడా విడుదల చేయకుండా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయమై మరిన్ని లోతైన ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి తోడు ఈ సినిమా విడుదల తేదీ ఏప్రిల్ 27వ తేదీ కాబట్టి ఇంత ముందుగా మూవీ ప్రమోషన్ మొదలుపెట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచడం మహేష్ కు ఏ మాత్రం ఇష్టం లేదు అని టాక్. ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో వచ్చిన టాప్ హీరోల సినిమాలన్నీ ఫెయిల్ అయిన నేపథ్యంలో మహేష్ తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ కు సంబంధించి పెద్దగా ప్రమోట్ చేయకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని మహేష్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ స్క్రిప్ట్ విషయంపై కూడా కొన్ని గందరగోళాలు తలెత్తిన నేపథ్యంలో మహేష్ గతంలో తనకు కలిగిన అనుభవాలతో పాటు లేటెస్ట్ గా పవన్ కు కలిగిన పరాభవాన్ని కూడా పరిగణలోనికి తీసుకుని తన లేటెస్ట్ మూవీ యాక్షన్ ప్లాన్ మార్చాడు అని అంటున్నారు. టాప్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడటంతో ఒక్క పరాజయం వస్తేనే హీరోల ఇమేజ్ విపరీతంగా పడిపోతోంది. ఇప్పటికే 2 పరాజయాలతో సతమతమవుతున్న మహేష్ మరో పరాజయాన్ని తట్టుకునే పరిస్థితిలో లేదు. అందువలనే తన లేటెస్ట్ మూవీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో తన మూవీ ఫస్ట్ లుక్ విడుదలను ఈ సంక్రాంతికి కాకుండా మరో తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఏమైనా అజ్ఞాతవాసి ఘోర పరాజయం టాప్ హీరోలందరికీ చాలా పాఠాలు నేర్పుతున్నట్లే కనిపిస్తోంది. 2017 మొత్తం తాగేసి 2018లో కంప్లీట్ గా మానేద్దామని రెజల్యూషన్ తీసుకున్నాడు. 2017 మొత్తం ఎవరితో మాట్లాడకుండా కంప్లీట్ గా తాగుతూనే గడిపేశాను. కనీసం ఈ చివరి నెలలోనైనా అందరితో మాట్లాడి కొంచెం ఇంటరాక్షన్ పెంచుకోవాలి. లేకపోతే అసలు బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు. సమంతకు పెళ్ళైపోయిందా ఏంటి? ట్రంప్ కూతురేమాక హైదరాబాద్ వచ్చిందా? రే జిఎస్టీ ఏంట్రా? ఈ ట్యాక్స్ అంటే ఎంత విచిత్రంగా ఉంది. దీంతో ఇంకో ఫుల్ బాటిల్ కొనుక్కోవచ్చు కదా.